సైబర్ నేరాలకు అడ్డాలు ఆ 10 జిల్లాలే. వందల కోట్లు కొల్లగొడుతున్న ఉత్తరాది ముఠాలు. గ్రామాల్లో తిష్ట వేసి దేశవ్యాప్తంగా మోసాలు. కొత్త హాట్స్పాట్లుగా మహబూబ్ నగర్, చిత్తూరు. ఎఫ్సిఆర్ఎఫ్ అధ్యయనంలో వెల్లడి. చిన్న చిన్న జాగ్రత్తలతో ముప్పు తప్పదంటున్న అధ్యయనకర్తలట. ముప్పు తప్పుతుందట చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. ఉత్తరాదిలోని 10 జిల్లాల మారుమూల గ్రామాల్లో తిష్ట వేసిన ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఈ ఆన్లైన్ మోసాల్లో మనము ఫోన్లు ఏవైతే వచ్చి మనకు ఇది చెప్పు అది చెప్పు అంటారో చెప్పొద్దు. ఓటీపీలు చెప్పండి, లేకపోతే మీకు గిఫ్ట్ వచ్చింది, మీకు డబ్బులు వస్తాయి డబ్బులు, ఇట్లాంటి మోసాలు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చే మోసాలు ఉంటాయి, ఈ ఆన్లైన్లో చేసే మోసాలు ఉంటాయి. సో ఏ రకమైన మోసమైనా మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికేదానికంటే తక్కువ ధరకు దొరుకుతుందంటేనే ఆలోచించాలి వెంటనే. మనం ఆఫీస్ ముందే వాడు మోసం చేసిండట. 4 బస్తాల సన్నబియ్యం అని చెప్పి తీసుకొచ్చిండు, 2400కి ఇస్తానట. మా ఇంట్లో పనామే, ఆఫీస్లో పనిచేసే మహిళ 4 కిలోల సన్నబియ్యము తీసుకోండమ్మా 2400కి ఇస్తానరట. వీళ్ళకి మరి 2400కి ఎడ దొరికాయి కదా, ఎట దొరుకుతాయి? రైతు కూడా అమ్మడు కదా 2400కి. వడ్లని బియ్యం కింద మార్చి 2400కి మనకు దొరుకుతాయా క్వింటా బియ్యం? వాడు ఏం చేసిండు, 3 సంచుల దొడ్డు బియ్యం నింపిండు, ఒక సంచి చూపించిండు. మరి ఇది కూడా చూపి అంటే ఇవి కూడా ఒకటే అమ్మా అంత ఒకటే అంటే సరే 2400 చేతిలో పెట్టి 4 బస్తాలు ఎత్తుకొచ్చారు. ఇంటికి వచ్చినాక చూస్తే ఏముంది, 3 బస్తాల దొడ్డు బియ్యం ఉన్నాయి, ఒక దాంట్లో సన్న బియ్యం ఉన్నాయి. అయిపోయాయి, కేల్కతం దుకాణం బంద్. వాడు ఎవడంటే వాడు ఫోన్ ఎత్తారు, అదే అవతల వాడు. అదొక టైప్ మోసాలు. మార్కెట్లో తక్కువ ధరకు దొరుకుతుంది, మార్కెట్లో ఉన్న ధరని మనం కంపేర్ చేసుకుని అసలు ఇది ఇంత తక్కువ ధరకు సాధ్యమా లేదని ఆలోచించాలి. వాడు 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు అయితే అంటాడు, 1,00,000 ఇస్తే 2 లక్షలు అయితే అంటాడు. మనం ఎందుకు ఇస్తాడు వాడు ఉత్తగానే? ఏదో ఒక దాని వెనకాల మోసం ఉన్నదన్నది గుర్తించాలి. ఓటీపీ ఎవ్వరు అడగడు మిమ్మల్ని. ఏ బ్యాంకులో ఉన్న ఎంప్లాయీ కూడా మీకు ఫోన్ చేసి మీకు ఓటీపీ వచ్చిందని చెప్పండి అని ఎవ్వరు అడగరు. సో అనవసరమైన లింకులు కూడా ఓపెన్ చేయొద్దు. ముఖ్యంగా ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాల్లో కూడా అన్ని లింక్స్ ఉంటాయి, కొన్ని అట్రాక్ట్ చేస్తున్న లింక్స్, వాటిని కూడా ఓపెన్ చేయొద్దు. వీటికి దూరంగా ఉంటే మనం మోసపోవం అనమాట. ఆన్లైన్ మోసాల్లో 80% వీరి ప్రమేయంతోనే జరుగుతుందట. అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారట అంటే ఈ ఉత్తరాదిలో, ఢిల్లీ ఈ ఏరియాలో, ఉత్తరప్రదేశ్ ఏరియాల్లో ఉన్న మారుమూల గ్రామాల్లో వాళ్ళు అక్కడ తిష్ట వేసి మొత్తం కొల్లగొడుతున్నారట. మహబూబ్ నగర్ కూడా ఉందట ఇలా హాట్స్పాట్. ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని 10 జిల్లాలు సైబర్ నేరస్తులకు కేంద్రంగా ఉన్నట్టు తెలిసింది. అక్కడి ముఠాలే బాధితులకు వలవేసి కోట్లు కొల్లగొడుతున్నారట. ఐఐటి కాన్పూర్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ది ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ఏ డీప్ డ్రైవ్ ఇంటూ సైబర్ క్రైమ్స్ ట్రెండ్స్ ఇంపాక్టింగ్ ఇండియా పేరిట నిర్వహించిన తాజా అధ్యయనం ఈ విషయాలు వెల్లడించింది. 2023లో జరిగిన సైబర్ నేరాల ఆధారంగా ఈ పరిశీలన జరిగింది. సైబర్ నేరాల బాధితులు ఎక్కువగా ఉంటున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్ 2వ స్థానంలో ఉందట. మన హైదరాబాద్ దేశంలో 2nd ప్లేస్లో ఉందట. మరోవైపు సైబర్ నేరస్తులు ఈ ఏడాది దేశవ్యాప్తంగా 20,000 కోట్లకు పైగా కొల్లగొడతారని క్లౌడ్ సెక్ అనే సంస్థ అంచనా వేస్తోంది. ఒక ఇయర్ 20,000 crores అట. 2వ స్థానంలో హైదరాబాద్. సైబర్ ముఠాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలని టార్గెట్ చేస్తున్నాయి. అత్యధికంగా సైబర్ బాధితులు ఉన్న మెట్రో నగరాల జాబితాలో బెంగళూరు ఫస్ట్ అయితే హైదరాబాద్ 2nd ప్లేస్. అలాగే తెలంగాణలో హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్, ఏపీలోని చిత్తూరు, తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు ప్రాంతాలు సైబర్ నేరాల బాధితులకు కొత్త హాట్స్పాట్లుగా అవతరిస్తున్నాయట. నేరస్తులు పెరిగిపోవడానికి కారణాలు ఏంటి? తొందరగా బెయిల్ లభించడం. ఇప్పుడు ఎవడైతే దొరికిండో వాళ్ళకి బెయిల్ తొందరగా వచ్చేస్తున్నది. అంతర్రాష్ట్ర సైబర్ నేరాల కేసుల్ని అంత సులభంగా పర్యవేక్షించకపోవడం, సైబర్ నేరాలు మైనర్లు ఎక్కువగా ఉండడం. తాజాగా ఏఐ టూల్స్ సహాయంతో అత్యంత సహజంగా కనిపించేలా ఫిషింగ్ మెయిల్స్ అండ్ ఫేక్ డాష్ బోర్డులు, డొమైన్లు సృష్టిస్తున్నారట. నియంత్రణకు దర్యాప్తు సంస్థలు ఏం చేయాలి? న్యాయస్థానాలకు అర్థమయ్యేలాగా నేరాల తీవ్రతపైన సమగ్ర నివేదిక రూపొందించాలి. భారీ జరిమానాలతో పాటు కఠిన శిక్షలు వేయాలి. సైబర్ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తుల్ని జప్తు చేయాలి. బాధితులు అంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఓటీపీ చెప్పాలి అని లేదా పేమెంట్ పంపాలి అని వచ్చే కాల్స్కు స్పందించొద్దు. ఫస్ట్ పాయింట్ ఇది. అకౌంట్లకు ఆంగ్ల అక్షరాలు, అంకెలు, సింబల్స్తో కూడిన బలమైన పాస్వర్డ్లు రూపొందించుకోవాలి. మీరు పెట్టే పాస్వర్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ సంథింగ్ పాస్వర్డ్ కూడా చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టాలి.
ఏదైనా లావాదేవీ జరిగినప్పుడు తప్పనిసరిగా ఫోన్కు ఓటీపీ వచ్చేలా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా సైబర్ నేరం బారిన పడితే వెంటనే అప్రమత్తమై 1930కు కంప్లైంట్ చేయాలి. సో ఇట్లా ఈ సైబర్ నేరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.